హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేము ఇలా వెళ్తుంటే దారిలో ఎద్దుల బండి కనపడింది. ఇలా ఎద్దుల బండ్లు చాలా తగ్గిపోయినవి, అందరూ వెహికల్సే వాడుతున్నారు ఊర్లలో కూడా. అయితే మేము ఎక్కడికి వెళ్ళామంటే మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళినాము. అయితే నేను ఇన్ని రోజులు జస్ట్ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అని మాత్రమే అనుకున్నాను. దానికి ముందు మహాత్మా గాంధీ అని యాడ్ ఉండడం ఈరోజే చూశాను అనమాట. అయితే నేను ఇంతకు ముందు ఒక వీడియోలో మీకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి, గుడి గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో అప్లోడ్ చేసేప్పుడు నేను ఒక విషయం చెప్పాను. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్లాంట్ ఉంది, ఇక్కడ కరెంట్ కూడా ఉత్పత్తి అవుతుంది అని చెప్పాను కదా. అయితే ఆ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇక వీడియో వివరాల్లోకి వెళ్తే, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్లాంట్ గురించి, కరెంట్ ఉత్పత్తి గురించి చెప్పుకునే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అదేంటంటే, ఆ కృష్ణమ్మ వచ్చి గలగలా పారుతూ ఈ ప్రాజెక్టులో కలవడానికి అవకాశం లేదు కదా. అయితే ఆ కృష్ణమ్మని ఇక్కడ ఈ ప్రాజెక్టు దాకా తీసుకురావాలి అంటే కాలువలు కావాలి కదా. ఆ విధంగా కాలువల కోసం ఇక్కడి నుంచి అండర్ గ్రౌండ్లో చాలా డీప్గా కాలువలు తవ్విండ్రు అనమాట. ఈ కాలువలు ఎక్కడి దాకా తీసిండ్రో నాకైతే ఐడియా లేదు. అయితే ఆ కాలువల ద్వారానే ఆ కృష్ణమ్మని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ గుంతలో పడేలా చేసి, ఈ గుంతల్లోంచి మళ్ళీ పంపులు, మోటార్ లాంచ్ చేసి 4 పంపులు ఉన్నాయి కదా, ఆ పంపుల ద్వారా వాటర్ని అవతలికి లిఫ్ట్ చేస్తారనమాట. ఆ విధంగా మనకు నీటి సప్లై చేస్తారు ఇక్కడికి, కృష్ణమ్మ నీళ్ళని. అయితే ఈ గుంతను తవ్వినప్పుడు అయితే ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు మా ఊరు వాళ్ళు చాలామంది, చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు కూడా వచ్చి చూసేవాళ్ళు చాలా క్యూరియాసిటీగా. ఈ గుంత చూడాలంటే నాకైతే చాలా భయం వేసేది. నేను అక్కడికి వెళ్ళేదాన్ని కాదు. మేము చాలాసార్లు వెళ్ళినాం ఈ ప్రాజెక్ట్ అయ్యేప్పుడు. అయితే ఈసారి కూడా ఇలా చూడాలంటే కూడా నాకు చాలా భయం వేసి నేను దూరంగా ఉంటే మా అమ్మాయి వీడియో తీసింది. అయితే మా అమ్మాయి ఇది ఇలా వీడియో తీస్తుంటే నా గుండె లబ్డబ్ అని కాదు, నా ఫోన్ అని కొట్టుకుంది. ఎందుకంటే మొబైల్ ఎక్కడ స్లిప్ అయ్యి అందులో పడుతుందో అని నాకు భయం వేసింది. అది చూడాలంటేనే నాకు చాలా భయం వేసింది. ఇక్కడ ఇలా వాటర్ని అవతలికి లిఫ్ట్ చేస్తారు కదా. అయితే ఈ వాటర్ని అవతలికి లిఫ్ట్ చేసే మోటార్స్ ఎక్కడున్నాయో చూపిస్తాను పదండి. అలాగే కరెంట్ ఉత్పత్తి కూడా మీకు చూపిస్తాను. ఆ ప్లాంట్ కూడా ఇదిగోండి, ఇలా డెన్ను లాగా అనిపిస్తుంది కదా. దీన్ని చూస్తుంటే ఇలా ఇంత పెద్ద షెడ్ లాగా వేసి షెల్టర్ ఏర్పాటు చేసిండ్రు ఆ మోటార్ పంప్స్కి. ఈ షెడ్ లోపలనే ఇక్కడ మనకు మోటార్స్ రన్ అవుతుంటాయి. అంటే మనకు 365 రోజులు ఈ మోటార్స్ రన్ చేయరు. కొన్ని రోజులు మనకు అవసరమైనప్పుడు వాటర్ యువతలకి లిఫ్ట్ చేయాలన్నప్పుడే మనకి మోటార్స్ ఆన్ చేస్తారు. ఇది కూడా ఒక కొంచెం చిన్నదేం కాదు, ఇది కూడా పెద్ద గుంతనే తవ్విండ్రు. ఇది చూడాలంటే కూడా నాకు భయం వేసింది. ఇక్కడనే మోటార్స్ ఉన్నాయన్నమాట. నీటిని అవతలకి లిఫ్ట్ చేయడానికి వాడే మోటార్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ డెన్నులాగా ఉన్నాయి. ఈ షెల్టర్లో ఈ మోటార్స్ ఉన్నాయి. దీనికి అవతల సైడు ఎలక్ట్రిసిటీ ప్లాంట్ అనమాట. ఇదిగోండి, ఇక్కడ కనపడుతున్నదే డ్యాము. ఈ డ్యామ్కి అవతల వైపు వాటర్ ఉంటుంది, వాటర్ స్టోరేజ్. ఈ డ్యామ్ పైన గుడి ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా. ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ ప్లాంట్ అనమాట. ఈ ఎలక్ట్రిసిటీ ప్లాంటులో ఉత్పత్తి అయ్యే కరెంటుతోనే ఇక్కడ మనకి మోటార్స్ నడుస్తాయి అన్నమాట. చూడండి, ఇలా చూస్తే కూడా మనకు భయం వేస్తుంది. ఒక్కరం వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. మా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యంగా లోపలికి వెళ్ళి ఇదంతా వీడియో తీసుకోగలిగిన. మేము ఈ ప్రాజెక్టు ఇదన్నీ చూడడానికి వెళ్ళినప్పుడు మాకు కొంతమంది కనపడ్డారు. ఇక్కడ వర్క్ చేస్తూ కొంతమంది కనపడిండ్రు. అంటే ఎవ్వరూ లేకుండా మనం వెళ్ళలేము. అక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆ గేట్ దగ్గర ఒక అతను ఉంటాడు, సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీతో మనం పర్మిషన్ తీసుకుంటే లోపలికి వెళ్ళొచ్చు అనమాట. అతను అక్కడ ఫోన్ చేసి ఎవరికో చెప్పాడు, ఇలా ఎవరో చూడడానికి వచ్చిండ్రు అని చెప్పి. అతను ఎవరికో చెప్తే వాళ్ళు ఓకే అన్నట్లున్నారు. ఆ విధంగా మమ్మల్ని లోపలికి పంపించిండు అనమాట సెక్యూరిటీ. ఇక్కడ కొంచెం డేంజర్గానే ఉంది కాబట్టి, అంటే కొంచెం కాదు చాలానే డేంజర్గా ఉంటుంది కాబట్టి ఎవరిని పడితే వాళ్ళను అంత ఈజీగా పంపించడానికి లేకుండా సెక్యూరిటీ ఉన్నారు ఇక్కడ. ఈ ప్లాంట్ లోపల ఇవన్నీ భయంగా తిరిగి చూసినా బయటికి వచ్చిన తర్వాత చాలా ప్లెజెంట్గా అనిపించింది. అంటే పచ్చని చెట్లు, అదంతా వాతావరణం చాలా ప్లెజెంట్గా అనిపించింది. లోపల ఉన్న భయం బయటికి వచ్చాక పోయింది నాకైతే. అంటే అందరూ భయపడతారో లేదో తెలియదు కానీ నాకైతే చాలా భయం అయింది. ఇంకా ఇదండి ఈరోజు వీడియో విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.